శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తిరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలాం సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఈనాటి శనివారం నాడు అత్యద్భుతమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు ఎంతో దేదీప్యమానంగా లోకాలన్నిటినీ ఉద్ధరించేటటువంటి వాడై పరమాత్మగా మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు. విచ్చేసినటువంటి ఈనాటి ఆర్థిక కళ్యాణోత్సవానికి
విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో నిష్ఠతో విశ్వాసంతో భగవంతుని పట్ల భక్తితో విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నారు. కావుననే భక్త మహాసంకల్పాన్ని చెప్పి ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్తంగా ఈనాటి ఈ యొక్క సత్ఫలితాలనిచ్చేటటువంటి పరమాత్మ అన్ని రకాలుగా అన్ని కోణాలలో భక్తునికి దర్శనమిస్తూ అనుగ్రహమిస్తూ చల్లగా కాపాడుతుండేటటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కనైనటువంటి రూపాన్ని స్వామివారి యొక్క సురద్రూపంగా మనం భావించినట్లయితే స్వామివారు లలాట భాగమునందు ధరించినటువంటి ఆ నామంలోనే సమస్త బ్రహ్మాండము కూడా ఆవిర్భావం చేసుకున్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. అదిగో రజత కలశంని దర్శిస్తూ ఉన్నాం. అందులోకి సకల తీర్థాలను పవిత్రమైనటువంటి తీర్థజలంగా మార్చి అందులోకి ప్రవేశింపజేసి దేవతలను ఆవాహనించేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. చంద్రబలం తదేవ వేద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగైకం స్మరామి శౌతస్మార్తాదికం కర్మ నికరం ఏన సోత్రం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే సాబోధకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానున్నితాం ప్రాణానాగమ్య. अस्यां श्रवतो श्रीभगवदाग्नया भगवत्यैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं मसदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्गराण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानसभवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षावधकर्माङ्गम् उपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं मृत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावादनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. रदङ्गं गरकाराधनं करिष्ये. ओं धारासमानेषु सरत्सरित्सु परिपूर्तेषु अपोभिघ्नं प्रतिपादयिष्ये. गृणोमि दत्ताकं सुरगं शर्म इदमापस्यवा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पूततमा पुण्यामृतमा मेद्या मेजतमा अमृता अमृतसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं येते संवरुणगे सहस्रं मिग्निगा पाठवृता पुरुत्रा तेभ्यो इन्द्रसतविष्णुर् विश्वे देवा अमुञ्चितमरदस्य नरके पाञ्चभूतिकमवाहयामि वर्णमवाहयामि तेजसमवाहयामि रक्तामृतमवाहयामि रथस्रमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गृहोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परदवाहनं त्वमाग्नेयोगस्मात् जामहे त्वा विश्वे सदात्तं मयितो नुशम्भो विरजन्ते सुनिदत्तां प्रेषामदेशोपदानां नादिः यामे दत्तां दिगतां ददातो पद्माकारमण्डले वंशक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायणमवाहयामि तत्पत्नीं सोत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः वाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भवत्प्रज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्म वसुदप्रोक्षितम् अस्तु. प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शिवानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शिवानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदे पदं समोढमस्यमाकं सुरे त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यते गतो पदानि वस्पसे इन्द्रस्य गज्जस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरायुधं तद्विप्रासो विपण्यवोजाग्रवाकं वसविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेऽपि शृणुगाम देवा भद्रं पश्ये माक्षविगत्राः स्त्रीरङ्गे एतत्त्वागं दस्तनो विर्वशेम देवगतं गदागः ततमण्डसरथो अन्त्यदेवागत्रानश्चक्राजरसं तनूना पुत्रासो यत्र पत्रो भवन्ति मानो मध्या
श्रीषदा गर्गन्तो अदन्त लक्ष्मणमाता सविता सपुत्रः विश्वे देवादिपञ्चजनाम् अदजलितं यत्पुण्यं नक्षत्रं तद्दुर्गुर्वेदाभिषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यात् सूर्यो गच्छेत् यत्र गण्यं वस्येत् तावद्कारी स्यात् पुण्याय कृते प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासः विवाहमहोत्सवन्मानम् पुण्याकर्णे पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याः भवन्तो ब्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याः भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वर्धस्वस्तु न पूषा विश्वमेधाः हस्ति नस्ताक्षो अरिष्णेम स्वस्ति नो बृहस्पतिर्दधातु प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासः विवाहमहोत्सवन्मानम् पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति हृद्यास्महव्ये नमसोपसद्या यत्तन्देवमतधेगन्नोऽस्तु अनुराधानविषा वर्धकन्तः हृदञ्जीवसवीराः प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याः मृत्युं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां पुण्याः मृत्युं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां पुण्याः मृत्युं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयोपवस्थानभूर्जे दधातना महेरणा यक्षसे आपो जनगताजनः पवमानस्वज्जनः पवित्रनिदर्शनिः यः पोता सपनातमां पुणन्तमा देवजनाः पुणन्तमनवोधिका पुणन्त विश्व आगमः तदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रणदेवतीत्यत् आग्ने कृत्वा कठोपं मृणो यत्ते विवित्तमुक्षुषे आग्नेविदमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणती देव्याघात् यस्यै भक्वेस्तन्वा वेतपुष्टाः जगामसमाद्येषु वयज्ञस्यापदगौर्गीणां वैश्वनरसुभिर्मापनातो वादप्राणेन शिरोमयोभूः या वा पृथिवीपयसापयोभिः ऋतावरीयज्ञे मापणीतां भगद्भ्यस्सवितस्त्रुभिः परिशिष्टैर्देवमन्नभिः आग्ने दक्षैः पुणाहिमां येन देवा पुणतां येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पावमानीरद्येति विसम्पदकुम्भसं सर्वकं सभूतमष्टादि सहितं मातरिष्मणा हवमानीर्यो गद्येति विसम्पदकुम्भसं तस्मै सरस्वती दुःखे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वश्चगने कुतुगाहे पयस्वती त्रिविसम्मृतोर्सः ब्राह्मणे समुदकं विदं पावमानीर्दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्थयन्तनः देवैः समावृताः पावमाने स्वश्चगने कुतुगाहे कृतस्थनः त्रिविसम्मृतोर्सः ब्राह्मणे समुदकं विदं येन देवा पवित्रेण आत्मानं पुणतेसदा तेन सहस्रधारेण पावमान्यः पुणन्तु मां राजापत्यं पवित्रं तदोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सकमापुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा पुरुणाभिपुनादमां तद्वेदामोद्यगन्त्यापुनातो तच्छम्यो रावणीमहे गातुं यज्ञपदगे दैवी ईशस्रस्तनः तस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेषजं शन्नो अस्तु देवदे पञ्चदशपदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां देवार्पिजो मार्जगन्तां दक्षिणागां दिशिमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां दिशिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधो धराधरेर्नाघेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नियतोऽसु जन्तोः तमक्रतुं पश्यतवेतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचिदस्समिदः सप्तजिह्वान् सप्त इमे लोकाय हृचरन्ति प्राणा गुहासगां नियताः सप्तसप्ताम् अतः समुद्रागर्गः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणागर्मः विश्वक्सेनागर्मः पुनःपाद्यं पुनराज्ञं पुनराचमनीयं समर्पयामि यथा सुखं यथा स्थलं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च। వెంకటేశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గౌరవించాం. ఆ గౌరవించే విధానం ఏంటి అంటే, ఆ గౌరవించే విధానం ఎలా ఉంది అంటే,
నిత్య సూర్యకిరణాలలో మొదటివాడు ముఖ్యమైనటువంటి వాడు కనుక విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తాం. సర్వ సైన్యాధికారము అంటే అన్ని రకాలైనటువంటి స్వామివారి యొక్క బాగోగులు దగ్గర నుంచి అన్నీ చూసుకునేటటువంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ కేవలం సైన్యాధికారమే కాదు, సకల బాగోగులు కూడా చూసుకునేటటువంటి వ్యవహారిక విషయాలన్నిటిలోనూ శ్రద్ధ చూపించేటటువంటి వాడు విశ్వక్షేణుల వారు కనుక సర్వ సైన్యాధ్యక్షత వహిస్తూనే సర్వదేవతలను సగౌరవంగా ఆహ్వానించేటటువంటి విధానాన్ని కూడా తానే బాధ్యతగా తీసుకుంటాడనమాట. అలాంటి విశ్వక్షేణుల వారిని మనం ఆవాహన చేసి ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, మిత్రదేవుణ్ణి ఆవాహన చేసి తదుపరి విశ్వేదేవతల యొక్క కూటమిని, అంటే విశ్వమంతా వ్యాపించున్నటువంటి వారు సమస్తంలో ఉన్నటువంటి పరమాత్మ శక్తి విశ్వేదేవతలుగాను, మరుత్తులుగాను, పూష అనేటటువంటి దేవతగాను, మిగిలినటువంటి రుభవ అనేటటువంటి దేవతగాను వేదాల్లో చెప్పబడినటువంటి పదాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా ఆవాహన చెందుతాయి. ఎక్కడ లోక కళ్యాణకారకమైనటువంటి యజ్ఞం ఎక్కడ జరిగితే అక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుసరించడం, అక్కడికి విచ్చేయడం. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఇంద్రుడు యజ్ఞం ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఆహ్వానం లేకనే వచ్చేస్తాడని వేదం చెప్తూ ఉన్నది. ఎందుకంటే అది ఇంద్రుని యొక్క బాధ్యత. యజ్ఞం జరుగుతూ ఉన్నది అంటే గొప్పదైనటువంటి లోక సంక్షేమార్థం, లోక కళ్యాణకారకమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉన్నదంటే ఇంద్రుని యొక్క పాత్ర అక్కడ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాంటిది లోక కళ్యాణకారకుడైనటువంటి పరమాత్మ కళ్యాణం జరుగుతుంటే అది లోక కళ్యాణం కాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇంద్రదేవుడు ఖచ్చితంగా వచ్చేటటువంటి దేవతా స్వరూపం అన్నమాట. ఇక్కడ పంచమృత్తికా పాలికలు కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పుష్పాలను, తదుపరి అక్షతలను, పువ్వులను సమర్పించి సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి, అంతేకాక ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం అంత నిష్టగా చూస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఈ రకమైనటువంటి పరిమళాలతో కూడినటువంటి ద్రవ్యాలన్నిటినీ స్వీకరించి అంత పవిత్రమైనటువంటి మనస్సును నాకు సమర్పిస్తూ ఉన్నారు కదా అనేటటువంటి భావనతో స్వామివారు వాటిని స్వీకరించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత. అంతేగాక చక్కనైనటువంటి వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతో రాజసోపేతమైనటువంటి ఈ యొక్క కళ్యాణం స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఈ విధమైనటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా మనకు ఆదర్శవంతమైనటువంటి కైంకర్యాలుగా మనకు అవపోసన పట్టేలా, పరమాత్మన అనుగ్రహం పొందేలా తనంత తానుగా మన కోసం అనుగ్రహాన్ని శేషాగ్రమహాపాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆత్మనీయం సమర్పయామి, శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి, శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నమేతామస్వినా భగः స్వస్తి దేవేతరునర్పణः స్వస్తి భూషా అసురో దదాతన స్వస్తి జ్ఞావా ప్రథమేషు చేతునా స్వస్తగే వయోబ్రవామహే సోమం వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభో స్వస్తగే అస్తనో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి రగీంద్రశ్చాగ్నిస్తనో దితే కృతే స్వస్తి వందామనుచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దదాజ్ఞతా జానతా సంగమేమహే స్వస్తగనం తార్క్షవృష్ణై మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమిందసకం సమత్సో బృహద్యసో నావమివారుహేమ ఆం హోముచ మాంగిర సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం రగతమానుశ్వరణం ప్రపద్యే శృతిసంభాదే శమయన్నో అస్తో శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసర బంధనం అనేటటువంటి కైంకర్య విధులను నిర్వహించబోతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తామన్నమాట. ప్రతిసరము అంటే ఏంటి? ఆ బంధనం అంటే ఏంటి అంటే దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వామి యొక్క ప్రజ్ఞ కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉండడం. ఆ సంకల్పాలు ఎలా ఉంటాయి? మామూలుగా మానవ మాత్రలకు ఉండేటటువంటి సంకల్పాలు ఉంటాయా అంటే కానే కాదు. సంకల్పాలను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, వాటిని ఏ విధంగా ప్రగాఢమైనటువంటి విశ్వాసాలతో నిలుపుకోవాలి అనేటటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఒక
మానవ సంబంధిత వ్యవహారాలకే అంత గొప్ప విలువలు ఉన్నప్పుడు స్వామి దేవదేవోత్తముడు కావున అలాంటి సంబంధిత వ్యవహారిక సిద్ధాంతాలన్నీ కూడా ఒక కంకణంగా ప్రతిసర బంధనం అనేటటువంటి పేరుతో ఈ యొక్క కైంకర్యాలను నిర్వహించుకుంటూ ఉన్నారు స్వాముల వారు. అంతేగాక ఎన్నో యుగాల నుంచి పరమాత్మ మన కోసం అనుగ్రహిస్తూ ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. మన యొక్క అమృత తత్వాన్ని మనకు పట్టించడానికి వీలుగా ఎప్పటికప్పుడు మనం తొంగి చూసేటట్లుగా వీలుగా ఉండడానికి తను అనేక అవతారాలతో మరి చెబుతూ ఉన్నాడు ఈ యొక్క జ్ఞాన సంపదను. అందుకనే ఆ రకమైనటువంటి సంబంధాలన్నీ కూడా దైవీకమైన సంబంధాలని భావిస్తే కళ్యాణోత్సవంలో గొప్ప విలువైనటువంటి విధానాలన్నీ కూడా మనకు అర్థమవుతాయన్నమాట. అందుకని ప్రతిసర బంధనము అంటేనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పాంచరాత్ర ఆగమంతో ఉన్నటువంటి ప్రతిసార బంధనం, బంగారు దారాన్ని కట్టడం, శయనధివాస వేడుక సమయంలో ఉపయోగించబడేటటువంటి విధానాన్ని అనేక రకాలుగా మనం చూడవచ్చు అన్నమాట. అంతేగాక ప్రతిసార బంధం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి దారం, అంటే దీక్షా సమయంలో ఉపయోగించేటటువంటి దీక్షా కర్మలు చేసేటటువంటి విధానంలో ఉపయోగించేటటువంటి దారం. దీనినే విశ్వామిత్ర సంహితలోని 9వ అధ్యాయంలో చర్చించారు. దీక్ష మరియు దేవాలయాలు మరియు చిహ్నాల నిర్మాణం, అలంకరణ మరియు పవిత్రీకరణ, అలాగే సాధారణ మరియు ప్రత్యేక ఆరాధన చక్రాల దినచర్యలు వంటి అంశాలను కూడా అక్కడ చెప్పి ఉన్నారు. కాబట్టి దీక్ష అనేటటువంటిది మనం చేపట్టినప్పుడు చక్కగా ఆ దీక్షకు కట్టుబడి ఉండడం, కొన్ని లక్షణాలకు కట్టుబడి ఉండడమే ఇక్కడ ప్రతిసర బంధనం. ఆ లక్షణాలు దేనితో ముడిపడి ఉంటాయి, దేనిలో ముడిపడి ఉంటాయి అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. కాబట్టి పరమరక్షా శిక్షకుడైనటువంటి పరమాత్మ ఎంత చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడో మనం దర్శిస్తే సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశీభూతమైనటువంటి ప్రతిదీ కూడా ఎంతో చక్కనైనటువంటి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రతిజ్ఞలు పూనేటట్లుగా మనకు గోచరిస్తూ ఉంది. కనుక ఈ సందర్భమే చాలా గొప్పది. కళ్యాణోత్సవం ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నంలో అనగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ అద్భుతమైనటువంటి గడియల్లో స్వామివారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే అది ఎంతో రాజసోపేతమైనటువంటి కైంకర్యం. కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే అవకాశాన్ని కలిగించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి ప్రపంచమంతా కూడా రుణపడి ఉన్నది ఈ విషయంలో. ఎందుకంటే సాక్షాత్తు కలియుగ వైకుంఠం నుంచి ఈ యొక్క చక్కని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వీలుగా కల్పించారు. కాబట్టి ఇక్కడ ప్రతిసర బంధనం అనేది సాక్షాత్తు దేవదేవోత్తముడైనటువంటి శ్రీవారికి నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంతేగాక ఈ ఘట్టంలో అత్యద్భుతంగా స్వామివారి యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిని సూచించేటట్టుగా స్వామివారి ఇదిగో ఇన్నింటిలో ప్రావీణ్యులు, అన్నింటా ప్రావీణ్యులు అని చెబుతూ ఈ యొక్క కైంకర్య విధులలో ఈ యొక్క స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. కావున సంప్రోక్షణ పద్ధతి అనేది ఎంత ముఖ్యమో, పవిత్రమైనటువంటి మనకు మనమే సంప్రోక్షణ అంటే మనస్సు అంత పవిత్రంగా ఉంటే అది ఆత్మశుద్ధీకరణ గావించబడి మనకు అందుబాటు అవుతూ ఉంటుందన్నమాట. చక్కగా దీంట్లో ఉండేటటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే అదిగో దర్శిస్తూ ఉన్నాం. ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి ఏ విధంగా అయితే శ్రద్ధాభక్తులతో ప్రతిసర బంధనాన్ని విధించారో ఇప్పుడు అమ్మవార్లకు ఇరు దేవేరులకు కూడా శ్రీదేవి అమ్మవారికి వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. అదే ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా భూదేవి అమ్మవారికి కూడా ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి ధరింపజేస్తారు. మరి అయ్యవారికైతే దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి మణికట్టు భాగానికి ఈ యొక్క బంధన కైంకర్య విధులను చక్కగా నిర్వహించారు అర్చక స్వాముల వారు. అంతేగాక ఎంతో సౌమ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని వైపు అడుగులు నడవడం అనేది చాలా గొప్పదైనటువంటి విలువైనటువంటి అంశం అన్నమాట. అలా గొప్పదైనటువంటి విలువైనటువంటి సమాచారం మనలో ఉంది అంటే మనం కూడా అంతకు సమర్థులమే. మనలో అంతటి గాంభీర్యమైనటువంటి దేదీప్యమానమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనలో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి స్వామి మన కోసం ఇదిగో
భక్త నీలో ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తి కూడా ఇదియే, నాలో ఉన్నది ఇదియే అని చెబుతూ ఉన్నటువంటి తారాస్థాయి ఒప్పుకోవడం అంటారే. భక్తుడు నాకంటే గొప్పవాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి భాగవతోత్తంలో. అందరికంటే గొప్పవాడు భక్తుడు అని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి భాగవతంలో. కాబట్టి భాగవతంలో ఉన్నటువంటిది భక్తుల కథలే. కాబట్టి ఆ భక్తులను అనుగ్రహించినటువంటి పరమాత్మ వైనం ఏ విధంగా ఉన్నది అని మనం గమనించినట్లయితే మనలో ఆ దివ్య చైతన్య స్ఫూర్తి మనకు గోచరించబడుతూ ఉంటుందన్నమాట. కనుక భగవంతుడు అనేక సందర్భాల్లో భక్తుల్ని ఎక్కువ స్థాయిలో ఉంచడం, భక్తుల్ని పెద్దగా గొప్పగా చూపించడం అనేటటువంటిది పరమాత్మ యొక్క హృదయ ఆవిష్కరణ, ఆ హృదయ వికాసం, హృదయ తత్వం, భగవంతుని యొక్క దయ, కరుణ ఆ విధంగా కురిపింపజేసేటటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. అలాంటిది పరమాత్మ యొక్క అనుగ్రహ వాసనం. దాన్ని ఎవరు మరి పసిగట్టగలుగుతారు అంటే భక్తుల దశలో ఉన్నటువంటి వారందరూ కూడా నాలో ఒక భగవంతుడు వేచి ఉన్నాడు, నా కోసం ఉన్నాడొకడి హృదయంలో, ఊయలలూగుతున్నాడొకడి హృదయంలో, మాట్లాడే మాటలకు ఊకొడుతున్నాడు హృదయంలో, నిద్రించేటప్పుడు జోకొడుతున్నాడు ఈ హృదయంలో అని ఎప్పుడైతే మనం భావన చేస్తామో అప్పుడు భగవంతుడు మనకు అన్ని రకాలుగా స్పందిస్తాడు. ఓం నమో मगे देवहूतिः दैव्याहोतारावण्यन्त पूर्वेरिष्टास्यामतनुवा सुवीराः उद्दन्यमानमस्या अवेद्यमपपाप्मानं यजमानः सखन्तो शिवानश्चन्द्रप्रतिरश्चन्नो माता पृथिवी तोकसाता तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् घृतप्रतीको घृतयो निरग्नैर्घृतैः समिद्धो घृतमस्यान्नम् कृतप्रशस्तादृतो वहन्ते कृतं पिबन् सगजा यक्षदेवान् आयुर्ताग्ने हविषोषान कृतप्रतीको कृतयो निरेधि कृतं पेत्तामनुचारगव्यं हृदयमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसुमा तत्सुदर्वरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्भीमतस्तरुचो वेन आवह स भूत्न्यापमासविष्टा सदश्चनुदश्चवः ओं ब्रह्माणमवाहयामि प्रजाजमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो भेनकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यां वितत्तकं सवेदं स्मृतास्मै ओं सोममाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागर्मः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः आद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तकत्वं नाकस्तपुष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृताग्नित्रलोकस्तत्रेवं यज्ञयजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमाधाय पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्महापूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा कोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां सन्त्वास्तृणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तुपोऽसि इति प्राच्याम् दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापरणमवाहयामि शतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि मवो गृह्णात् सवो गृह्णातो ब्रह्मन्नवप्रणेष्यामि यजमानवाचं यच्च सोमावप्रणेष्यामि यजमानवाचं यच्च प्रणय यज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे च मानोऽस्तु सप्तऋषीणाकं सुकृतान्वितलोकस्तत्रेमं यज्ञमानं च देहि ॐ प्रणग को वप्रणयत् स वप्रणयत् पापो देवी प्रणगं सकंसादिगन्तरः संविढन्तां दृढपात्राणि देवगत्यागैः दक्षिणं प्रणदो ब्राह्मणेन तीर्थेन प्रजातिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि सोनावाहयामि मर्तमवाहयामि रुद्राणवाहयामि आपौपस्पृश्य श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यनवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि सोमवाहयामि औपासनज्ञमवाहयामि स्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे
రమేష్ణురపామి ఇంద్రాష్ణురపామి యజుభ్యష్ణురపామి మరుద్యోష్ణురపామి రుద్రేభ్యష్ణురపామి ఆపౌపస్వస్య శ్రీవిష్ణవేష్ణురపామి బృహస్పతిష్ణురపామి మిత్రాష్ణురపామి రుణాష్ణురపామి ఆదిత్యేభ్యష్ణురపామి అసభ్యాంష్ణురపామి పూష్ణేష్ణురపామి కక్షాష్ణురపామి అక్షతే సోమాష్ణురపామి ఔపాసజ్ఞాష్ణురపామి విశ్వేభ్యోదేవేభ్యష్ణురపామి సదేవేభ్యష్ణురపామి ఆద్యం త్రిపదశ్రయామి శవం త్రిపదశ్రయామి అగ్నే జ్యోతిరసి సమిత స్వాహ అమృతమసిమారణమసి అంతర్గం భక్షాంతరిత అరాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాతికః స్థాపనా తచ్చిద్రమేతేన సూర్యస్య నస్మ స్మః వాక్పదస్థాపనా తచ్చిద్రమేతేన సూర్యస్య నస్మ స్మః దేవస్థాపనా తచ్చిద్రమేతేన సూర్యస్య నస్మ స్మః కలసంపూర్ణవా సవితో గృహీత్వా మూలాగ్రాభ్యాంగతస్పర్శయిత్వా అభ్యర్చ అక్షత ఆద్య గురువిః ఇమామే జ్ఞైష్టగా ధైర్యవస్సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిర్దయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః ముదమహాయ నమః ముతాశ్రయ నమః కృష్ణవత్రే నమః దేవముఖాయ నమః వైశ్వానరాయ నమః యజ్ఞపురుషాయ నమః ఉదరమన్యస్వ ఉదరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవసవితప్రసవ అయంతయత్మ ఆత్మాదవేదస్తేనేద్య సమర్థసుదేర్తవర్ధగతాస్మాన్ పదగాపసుమత్సేనామ్నాత్యేన సమేదయస్వాహ అయుగాగ్నేయ అంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదీశా నామేంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పస్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అసభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షే సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వ్యాభిగార్యా చరం సావిత్రా గృహీత్వా వ్యాగతే జ్యోతి ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువ స్వాహ అవితేనమక్వస్తా ఉదయనమక్వస్తా స్వస్తినమక్వస్తా దేవసవిత ప్రాసావీః ప్రాణానాగమ్య అస్యాం శుగతో శ్రీ శ్రీనివాసవనః వైవాహిక మహోత్సకర్మాంగముపాసనాగ్నో ఆఘారాంతే సర్వంతంత్ర సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవదేవిష్ణావతర్ఘోష్యే ఉదరమున్యస్వ ఉదరమున్యస్వ స్వస్తిరమున్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవ అవంతరాగత విష్ణుభుజక్రమే పృథవ్యాసపృథా విస్వాహ ఇదం విష్ణుభుజక్రమే త్రయధానదే పదం సమూఢమస్య భాగం సరే స్వాహ త్రీణి పదాభుజక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ధర్మాణధారయన్ స్వాహ విష్ణు కర్మాణి పశ్యగతో పదనకృసే హిందస్సగజ్జస్సగా స్వాహ అద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దేవజక్షరాగదగ్గ స్వాహ అద్యప్రాసో వన్యవో జాగ్రవాగం పశ్యమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అవితేనమకృస్తా ఉదయనమకృస్తా స్వస్తినమకృస్తా దేవసవిత ప్రాసామీః పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు
తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగానరులు అచింత్యా ప్రణతజ్ఞా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రథం వ్యాప్తేజో వాగురాకాశవదహంకార వ్యక్తా వ్యక్తి సప్తావరణైరావర్తే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం మధోభాగే మహానాలాయమానస్య పణిరాశిశైలస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దందే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసురాశ్రప్రతిక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుశక్రుంజసకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్దీపద్దీపితే మాహేంద్రమణి సుదృక్షవత్వింద్య పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజతే భారత కిం పురుష హరీరావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరవణకగురువర్షాకిణో వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్తి పుణ్యాగంధర్వ సౌమ్యవరణవరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే
कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु इहजन्मणि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु नगजप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्ततीर्थक्षगार्धं रसपूर्वेषां रसापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम शान्तवन वाजपेय पुण्डरीकाशकृतपुण्यबलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति त्रिविधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलबलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि द्विपञ्चाशतरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्षभवच्छास्त्रोक्तमार्गेण आङ्गेर्षभारकस्पत्य भारद्वाजत्रयाविषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेर्षभारकस्पत्य भारद्वाजत्रयाविषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यादिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गेर्षभारकस्पत्य भारद्वाजत्रयाविषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतारप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गेर्षभारकस्पत्य भारद्वाजत्रयाविषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनृत्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय स्वर्णनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्यवन आप्नुमान औरवेदलपञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीन् सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उतलनक्षत्रे कन्यारासौ जातां प्रगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणैर्द्रवत्रगानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं पगुश्यामलाङ्गे रवती नक्षत्रे मीनरासौ जातां कसवप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणेयुतां दास्यामष्टवेतुभ्यं ब्रह्मलोकदेशगा कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीरागसमेतसे हेतोऽहं प्रयच्छामि धर्मकामातिसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि परिणातकमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క లీలా విశేషాదుల చేత ఈ యొక్క కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి శ్రీవారు చక్కని స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు పరమాత్మ.
అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా అగ్నితో సమానమే. ఒక సంకల్పం మనలో ఉన్నది అంటే అది సాక్షాత్తు పరమాత్మ యొక్క నిత్యానుగ్రహమే. అంటే నిత్య యవ్వనంగా ఉన్నటువంటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది సంకల్పంగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. కనుక ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి సంకల్పం అది ఎట్లా ఉంటుందంటే ప్రతిష్టాత్మకమైనటువంటి బలమైన ఆలోచన నుంచి వస్తుందన్నమాట. కాబట్టి బలమైన దృఢమైన ఆలోచనే సంకల్పంగా మారుతుందన్నమాట. కాబట్టి అక్కడి నుంచి మనం దాన్ని ఎలా నిరూపణ చేసుకోవాలి, ఎలా దాన్ని అన్వయింపజేసుకోవాలి, ఎలా దానిని మనం చక్కనైనటువంటి విధి విధానాలతో నెరవేర్చుకోవాలి, ఎలాంటి ఆచరణతో ఎలాంటి కర్మలతో దాన్ని మనం నెరవేర్చుకోవాలి అనేటటువంటి విధి విధానాలతో మనం ముందడుగు వేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి శ్రీవారు పరమాత్మ ఎంత చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఆ టీవీతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడో ఆ ఆత్మ వికాసపూరితమైనటువంటి దర్శనం మనందరిలో కూడా స్ఫురింపజేసి మనలో కూడా ఆ చైతన్య స్థితి ఉన్నది అని మనం గమనించేందుకు స్వామివారు ఆ విధంగా ఆ రకమైనటువంటి విన్యాసాన్ని చేస్తూ ఉన్నారు. కనుక కటివరద హస్తుడైనటువంటి పరమాత్మ చక్కనైనటువంటి సురద్రూపంతో ఉద్దేశ్యపూర్వకంగానే మనందరి కోసమే లోక కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో లోక కళ్యాణాన్ని ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకనే మనలో జనించేటటువంటి సమస్త సంకల్పాలు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి యజ్ఞంగా మారడానికి ఇదొక అంకురార్పణగా భావించాలి. కనుక స్వామివారు కళ్యాణము అంటేనే ప్రతి నిత్యము కూడా ఒక తిరుమల వాతావరణంలో స్వామివారి అన్ని కైంకర్యాలలో కూడా కళ్యాణోత్సవము అన్నిటికంటే కూడా తారాస్థాయిలో వెలుగొందుతూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారు కళ్యాణ చక్రవర్తి కావున ప్రపంచంలోనే అత్యద్భుతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేశ విదేశాల్లో కూడా స్వామివారి కళ్యాణాన్ని శ్రీ వెంకటేశ్వరుని యొక్క వెంకటాచల స్థావరం నుంచి కూడా ఆ యొక్క విధానాలతో చేసేటటువంటి వైఖానస ఆగమోక్త రీతిని అనుసరించేటటువంటి అర్చక స్వాముల వారిని కూడా దేశ విదేశాలకు కూడా తీసుకువెళ్ళి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం అనేటటువంటిది ఆ స్థాయిలో జరుగుతూ ఉన్నదంటే స్వామివారి కళ్యాణానికి ఎంత గొప్ప నిష్ఠ, నమ్మకం, విశ్వాసం ఉన్నాయో దేశ విదేశాలన్నింటిలో కూడా మనం గమనించవచ్చు. కనుక అలాంటి పరమాత్మను మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. స్వామివారికి ఉపచారాలన్నీ కూడా సకాలంలో అనుకున్న సమయంలో చక్కగా నిర్వహించి సంప్రోక్షణ చేసి శుద్ధీకరణ కాబడినటువంటి జలాలతో ఆ పదార్థాలతో వస్తువులతో ద్రవ్యాలతో స్వామివారికి స్వామి నా హృదయం ఇంత పవిత్రమైనదై స్వచ్ఛమైనదై విమలమైనదై నీకోసం వేచి ఉన్నది ప్రభు, నీవు అంగీకరించు స్వీకరించు అని చెప్పే ఉద్దేశంలో మన జన్మ మొత్తం దాంట్లో దాగి ఉన్నదన్నమాట. కనుక సకల గుణాభిరాముడైనటువంటి పరమాత్మ, సకల కళ్యాణధాముడైనటువంటి పరమాత్మ చిద్విలాసమూర్తి అయి చిన్మూర్తి అయి సత్శీలవంతుడై సకాలంలో సర్వేశ్వరుడై మొత్తం సర్వత్రా కూడా తాను వ్యాపించి సకల సృష్టి మొత్తాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడై మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇరుదేవేరులతో కలిపినటువంటి దర్శనం. చక్కనైనటువంటి స్వామివారి యొక్క నిత్య మహోత్సవాలలో అనేక రకాలుగా కీర్తించబడినప్పటికీ స్వామివారిని ఎన్ని నామాలతో కీర్తిస్తే అంటాడు కదా, ధర్మరాజు అడుగుతాడు కదా భీష్మాచార్యుల వారిని, కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్, కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అసలు ఈ జన్మ చరాచరములన్నీ కూడా ఈ సంసార చక్రం అంతా కూడా తొలగిపోవాలంటే కిం జపన్ముచ్యతే, ఏ నామాన్ని జపం చేస్తే అద్భుతమైనటువంటి ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని అడిగినప్పుడు భీష్మాచార్యుల వారు చెబుతారు, విష్ణువును 1000 నామాలతో కీర్తించడం కంటే గొప్ప యజ్ఞం లేదు, విష్ణువును 1000 నామాలతో అర్చించడం కంటే గొప్ప ఆచరణాత్మకమైనటువంటి విధానాలు లేవు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ విష్ణు సహస్రనామాలు బయటికి రావడం మనకు తెలుసు. కనుక విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత పృద్భావో భూతాత్మ భూతభావన అనేటటువంటి నియమాలన్నిటితో కూడినటువంటి 1000 నామాలతో స్వామివారిని కీర్తించేటటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి ఒక్కొక్క సారం
మనకు విశ్వంలో ఉన్నటువంటి శక్తి గణాలన్నిటినీ కదిలించేటటువంటిది మనకు దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి లోకోపచారాలన్నీ ఎక్కడో కాదు, ఆత్మలోనే మన హృదయ స్థానమందే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆ పరమాత్మ యొక్క దేదీప్యమానమైనటువంటి విధానాలన్నీ కూడా ఎంతో చక్కనైనటువంటివై ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయన్నమాట. కనుక కళ్యాణ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పరమాత్మ కళ్యాణ చక్రవర్తిగా, నిర్మల స్వరూపునిగా, దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఈ చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి నిత్య వస్తువు కూడా ప్రతి ఒక్క కైంకర్యంలోనూ కూడా స్వామివారు దాగి ఉండడం, ప్రతి ఒక్క కర్మలో కూడా దాగి ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి కైంకర్యంలో స్వామివారు ఉన్నారు, ప్రతి కైంకర్యాన్ని స్వామివారే నిర్వహించుకుంటూ ఉన్నారు అని ఏ విధమైనటువంటి నిర్ధారణతో మనం చేస్తామో ఆ విధంగా సమస్త కర్మలు కూడా చేయాలి. అంటే సమస్త కర్మలు ఆ భావనతో చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ కర్మలో పవిత్రత ఉండాలి. కాబట్టి పవిత్రమైనటువంటి కర్మలు చేయుము. పవిత్రమైనటువంటి కర్మలు దేనితో ఏ వస్తువుతో చేయాలి? పవిత్రమైనటువంటి వస్తువుతో చేయాలి కదా. కాబట్టి పవిత్రమైనటువంటి వస్తువు, పవిత్రమైనటువంటి కర్మలు, పవిత్రమైనటువంటి మనస్సుతో చేయాలి అని అర్థం. పవిత్రమైనటువంటి మనస్సు మనకుంటే పవిత్రమైనటువంటి వస్తువులను స్వీకరిస్తాం, పవిత్రమైనటువంటి కర్మలుగా మార్చుకుంటాం. ఆ విధంగానే ఈ సంప్రోక్షణ పద్ధతి ద్వారా అనేక రకాలుగా స్వామివారికి చేసేటటువంటి ఈ ద్రవ్య పవిత్రత స్వరూపాలన్నీ కూడా, ద్రవ్య శుద్ధీకరణ అంతా కూడా మనకు మన మనస్సులో కలిగేటటువంటి ఆలోచనలన్నీ కూడా పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాలు అని అనుకుంటే పవిత్రత మనకు చేకూరుతుంది, మనకు తెలియకుండానే చేకూరుతుంది. ఆ విధానంలోనే మనం దర్శనమిస్తే పరమాత్మ మన కోసం మొగ్గు చూపుతాడు. అనంతమైనటువంటి కళ్యాణ గుణధాముడై మనలో ప్రవేశిస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మ చైతన్య స్థితి మనకు తెలియకుండానే మనంగానే ప్రకటించబడతాము. అదే అహం బ్రహ్మాస్మి, అదే అహమాత్మ బ్రహ్మ, అదే తత్వమసి, అదే అయమాత్మ బ్రహ్మ. ఇలా ఎన్ని చెప్పుకున్నా పరమాత్మకు నాకు అభేద స్థితి అనే విషయమే వేదాంత ధోరణిలో మనం అంగీకరించదగ్గ విషయంగా గోచరిస్తూ ఉంటుందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు ఎంత కరుణామూర్తి, ఎంత దయామూర్తి అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా ఆవిష్కరించుకున్నట్లయితే స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఇదిగో దర్శిస్తూ ఉన్నాం. మంగళసూత్ర ధారణ, గొప్పదైనటువంటి మంగళసూత్ర ధారణను మనం చక్కగా తిలకిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర. ప్రజాపతిస్సామగం రాజా నవసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సామగం రాజా నమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వెలయుని కళ్యాణ
भवकं स्वस्वाहा भवं भूर्भुवः स्वस्वाहा अयते नमः कृस्तादे नमः कृस्तादस्ते नमः कृस्तादेव समितप्रासामीः प्राणानागम्याम् अस्यां श्रोतो श्री श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नो राजहोमं करिष्ये अयतिर्मन्यस्व मृतिर्मन्यस्व हस्तिर्मन्यस्व देवसवितप्रसुमा इमान् लाजानामित्यभिगार्ग्याम् इमान् लाजानामुपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तथग्नेरणुमन्यताम् यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानामुपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानामुपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तथग्नेरणुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानामुपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानामुपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तथग्नेरणुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानामुपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम भव स्वाहा ओम भूर्भुवः स्वस्वाहा अविते नमः कृस्तादस्ते नमः कृस्तादेव समितप्रासामीः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नो स्वतोढप्रायश्चित्तार्थं मतो देवादिवैष्णवतिर्घोष्ये अवितिर्मन्यस्वा स्वस्तिर्मन्यस्वा देवसमितप्रसमा ओं मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदे पदं समोढमस्य मागं सुरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः सोधर्मान् धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यदयतो वदनकुसे इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरागतग्गः स्वाहा अद्यप्रासो पञ्चमोचाग्रवागं वसविन्दते विष्णोर्गत्परमं पदग्गः स्वाहा ओं भो स्वाहा ओं भव स्वाहा ओं स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा अविते नमः कृस्ताम् अविते नमः कृस्ताम् स्वस्ते नमः कृस्ताम् देवसवितप्रासामीः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नो तपसाद्गुण्यात्तमपरिष्टान्तहोमं करिष्ये अवितिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसवा पूर्णस्य गणोतिर्त्वान् महाकरम् अग्नये स्वाहा अग्नये एन्नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदमोष्मये स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दापुत्रस्तपुनः जतवेदा विचर्षणि स्वाहा इष्टेभ्यः स्वाहा मृतनिष्ठेभ्यः स्वाहा विषसन्तुष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येदो औषधिजीमहि स्वाहा समिदसि तेजोस्ते जोमयिते स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाक स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाक स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाक स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाक स्वाहा अग्निर्भुक्तः स्वाहा वैदिर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथ्वीर्भुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वैदिर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथ्वीजीर्णः स्वाहा ओम सप्तमे अग्ने समितस्तप्तदिक्वा सप्तृडगः सप्तधाम प्रियाणि सप्तहोत्रादुधात्मप्रणीरापणस्वा कृतेन स्वाहा प्रदान वित्तानष्टप्रदेन पूर्णमादिञ्जः मनसा प्रजापतये स्वाहा आजदेशं इन्द्रागजभामि स्वाहा अग्निस्त्रिपदो वैदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो
ब्रह्माद्यास्तुप्यन्ताम् अवितेनमग्रस्तार्तेनमग्रस्तादस्तेनमग्रस्तां देवसवितप्रासापि दक्षिण उत्तरतो अवायतान् देवताभ्यो नमः यथा सुखं यथास्तं प्रतिष्ठापयां समनात्तं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूया सर्वं मे भूया अक्षरमक्षितेजोनि साक्षात् दक्षिणागां प्रतीच्यात् पूर्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परजोपनगाम् दक्षिणतः परजोपनगाम् उत्तरतः परजोपनगाम् आप्यागन्तामापवोषधगामरतां वसदगच्छतिवं गच्छतो नापुष्टमेरगस्माः सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लपते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगार्पूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जपदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय फलाय शताय तदन्तवर्तसे त्रिगाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगार्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वाग बलागा हतागा रञ्चप्तसे त्रिगाकुशम् आपोगष्टानगपवस्तानुभूत्ये धातुना आपो जनगताजनः यत्ते यज्ञे यत्ते नाहं ते यत्ते भूया संयत्ते प्राजो ददातो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं तथासना परिपूर्णं तदस्ते फलचित्तनेषणि होमकर्मात्मकानि वै ज्ञानदेशामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वावात् कृतं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु परमेण महासोमाय नमः सर्वोपचारान् समर्पयामि यदा सुखं यथास्तमतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु పదైనటువంటి వరుణి యొక్క ఆయురారోగ్యాలను అదేవిధంగా అష్టైశ్వర్యాలను సుఖ సౌందర్యాలను సుఖాభిలాషను ఆనందదాయకమైనటువంటి ఆ యొక్క ఆత్మ సౌందర్యాన్ని ఉద్దేశపూర్వకంగా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ లాజహోమాన్ని నిర్వహించడం వధువు యొక్క బాధ్యతగా స్వీకరిస్తారు. అంతేకాక ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. అన్నమాచార్యుల వారి వంశీయుల చేత ఈ యొక్క కళ్యాణ కైంకర్య విధులను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అలాంటి విధి విధానాలతో ఎంతో చక్కనైనటువంటి ఈనాటి ఈ శుభ గడియలన్నిటినీ కూడా ఈ విధంగా మనం దర్శిస్తూ ఉన్నాం, భక్తితో పండించుకుంటూ ఉన్నాం మన హృదయమందు.
భౌతికంగా ఉన్నటువంటివన్నీ కూడా కనిపించే ప్రతిదీ కూడా ఆత్మ వికాసానికి దోహదపడాలి. అంటే కనిపిస్తూ ఈ మాంసనేత్రం ద్వారా మనకు అంతర్ముఖ ప్రయాణం ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆ మనస్సు ఆత్మకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి వాహకంగా పనిచేయాలి. కొంతకాలానికి ఆ మనసు పూర్తిగా కనిపించకుండా పోయి అది ఆత్మగానే రమిస్తూ ఉంటుంది. కనుక బయటికి ప్రవేశిస్తే అది మనస్సు అన్నట్లుగానే అంతర్ముఖమైతే దాన్ని ఆత్మ అంటారు. కాబట్టి రెండింటికి తేడా ఏమీ లేదు, అది తెలుసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అని అందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇప్పుడు కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకొని మళ్ళీ పరమాత్మ అయినటువంటి దేవోత్తముడైనటువంటి పరమాత్మకు ఆ మాలను సమర్పిస్తూ ఉన్నారు. మళ్ళీ స్వామివారి నుంచి మాలను స్వీకరించి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా మంత్రయుక్తమైనటువంటి మనస్సుతో భావంతో భక్తితో శ్రద్ధతో అమ్మవారికి ఇప్పుడు అదే మాలను సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. అదిగో కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నటువంటి పరమాత్మ ఇరుదేవేరులతో నిండుదనంతో కూడినటువంటి వాడై ఈ యొక్క విలాసాత్మకమైనటువంటి విధానాన్ని మనం గ్రహించగలిగేలా చూస్తూ ఉన్నాం. స్వామివారు ఈ విధమైనటువంటి కైంకర్యంలో భాగంగా అదిగో దర్శిస్తూ ఉన్నాం. భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో భక్తితో పరమ భక్తి శ్రద్ధలతో స్వామివారి పట్ల ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి వారి ముఖార విందాలన్నీ కూడా ఎంతో చక్కగా భక్తుల యొక్క ముఖార విందాలన్నీ కూడా చక్కగా స్వామి ముద్రితమయ్యాడా ముఖాలలో అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నాయి ఆ యొక్క ముఖ సౌందర్యాలన్నీ కూడా. కనుకనే స్వామి యొక్క అనుగ్రహ భాసనం అంటే ఇదే కదా. కాబట్టి భక్తాదులందరూ కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే కైంకర్యాలలోకెల్లా గొప్ప కైంకర్యంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మనకు గోచరిస్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. సతీపతులతో కూడి చక్కగా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనడం అంటే అది చిన్నదైనటువంటి విషయం కాదు. పరమాత్మ యొక్క దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా విచ్చేసినటువంటి వారందరూ కూడా స్వామివారికి పెండ్లి చేసేటటువంటి పెద్దలే అని మనం ఇక్కడ అంగీకరించక తప్పదు. ఇప్పుడు అక్షతారోహణ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి చక్కనైన అన్నమయ్య సంకీర్తన వింటూ ఈ యొక్క కైంకర్యాన్ని దర్శిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు,
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు